4 రోజులు మేడారం జాతరలో భాగంగా ఏ రోజు ఏం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. గుడి లేదు, గోపురం లేదు, అష్టోత్తరాలు, సహస్రనామాలు ఏమీ లేవు. సమ్మక్క అని నోరారా పిలిస్తే సమ్మక్క చక్కగా చూస్తుంది. సారలమ్మ అని మనసారా కొలిస్తే అమ్మలాగా దీవిస్తుంది. నిలువెత్తు బెల్లం సమర్పిస్తే తల్లి కూతుళ్ళిద్దరూ బతుకంతా కొంగు బంగారమై కాపాడుతారు. జీవితాన్ని పావనం చేసే వనదేవతల 2 ఏండ్ల సంబురం మొదలైంది. గద్దెనెక్కి భక్తుల బతుకులను దిద్దే జన జాతరకు జయ జయధ్వానాలు పలకడానికి సిద్ధంగా ఉండండి. అడవి బిడ్డలు అందరికీ అమ్మలైన సన్నివేశం. తెలంగాణకు శతాబ్దాల కిందటే పోరాటం అబ్బిన సందర్భం. సమ్మక్క సారలమ్మ దివ్య చరితం. వారి త్యాగాన్ని గుర్తు చేసుకునే వేళ ఇది. పర్యావరణాన్ని రక్షించడానికి ప్రాణాలు పణంగా పెట్టిన వారి ధైర్య సాహసాలను స్మరించుకునే సమయం ఇది. 2 ఏండ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రకృతిని ఆరాధించమని ఉద్బోధిస్తోంది. దైవం ముందు ధనిక పేద తారతమ్యాలు లేవన్న సత్యాన్ని స్పష్టం చేస్తోంది. మాఘ పౌర్ణమి నాడు సమ్మక్కల పున్నం జాతర మొదలవుతుంది. 4 రోజుల ప్రధాన జాతర అంతా గిరిజన సంప్రదాయం ప్రకారమే జరుగుతోంది. ఇక్కడ భక్తుల నమ్మకాలే సహస్రనామాలు, పూనకాలే హోమాది క్రతువులు. నమ్మిన వారి కోసం ప్రాణాలు త్యాగం చేసిన ఆ తల్లి కూతుర్ల వీరత్వమే దైవత్వం. ఆ సాహసాన్ని తలుచుకొని భక్తి పారవస్యం చెందడమే మానవత్వం. ప్రతి మనిషిలోనూ దైవత్వం ఉందని నిరూపించే అరుదైన జాతర మేడారంలో సాక్షాత్కరిస్తోంది. సమ్మక్క సారలమ్మలకు ఎలాంటి విగ్రహాలు ఉండవు. 2 గద్దెలు ఉంటాయి. ఒకటి సమ్మక్క గద్దె, ఇంకోటి సారలమ్మ గద్దె. వీటి మధ్య ఉండే చెట్టు మానులనే దేవతామూర్తులుగా కొలుస్తారు. మనిషి ఎత్తు ఉండే కంక మోదళ్ల వంక కన్నార్పకుండా చూస్తూ వనదేవతలను మనసులో ప్రతిష్ఠించుకుంటారు ఆ భక్తులు. దట్టమైన అడవి నుండి దేవతలని తోడ్కొని వచ్చే వడ్డెలు తమ మీది నుండి దాటుకుంటూ వెళ్తే జన్మ సార్థకం అవుతుంది అని భక్తుల నమ్మకం. పసుపు కుంకుమ స్వరూపంగా నిలిచిన దైవాలను వాటితోనే అర్చిస్తారు. అమ్మవారి రూపంలో ముఖానికి పసుపు పూసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చి వనదేవతలని దర్శించుకుంటారు. కంకబియ్యం, ఎదురుకోళ్ళు, లసిందేవమ్మ మోకు తొడుగును ముఖానికి కట్టుకొని వచ్చి దానిని అమ్మవారికి సమర్పించడం వంటి రకరకాల మొక్కులు ఇక్కడ చెల్లించుకుంటారు. దేవతల గద్దెలపై ఉండే కుంకుమను ఎంతో పవిత్రంగా నమ్ముతారు. దానిని ధరిస్తే సకల రుగ్మతలు తొలగిపోతాయి అని భక్తుల విశ్వాసం. సమ్మక్క సారలమ్మలను దర్శించుకునే భక్తులు వనదేవతలకు నిలువెత్తు బంగారం అంటే బెల్లం సమర్పించుకుంటారు. ఇక్కడ ఇదే ప్రసాదం. అశేష జనవాహిని వచ్చే ప్రాంతంలో దుమ్ము ధూళితో ఆరోగ్య సమస్యలు రాకుండా బెల్లం అడ్డుకుంటుంది అని అక్కడి వారు చెబుతారు. అమ్మలను కొలిచే జాతర కావటంతో అన్ని సమయాల్లోనూ జాతరకు మహిళలు రావచ్చు అంటూ ముట్టు అనే పదాలు ఇక్కడ అస్సలు చెల్లవు. ఇక్కడే కాన్పులు అయిన మహిళలు వేల సంఖ్యలో ఉంటారు. అసలు జాతరకు 2 వారాల ముందు నుండే మేడారంలో సంబరాలు మొదలవుతాయి. మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మలకు గుళ్ళుగా గుడిసెలు ఉండేవి. జాతరకు ముందు ఈ గుడిసెలను కొత్తగా కప్పడంతో 2 వారాల ముందు జాతర ప్రక్రియ మొదలవుతుంది. జాతరకు సరిగ్గా వారం ముందు దేవతలు ఉండే ఆవరణలను శుద్ధి చేసి ముగ్గులు వేసి అలంకరిస్తారు. అమ్మవారి వారంగా బుధవారంలోనే ఇవన్నీ జరుగుతాయి. 4 రోజులు జరుగుతుంది ఈ వైభవం. కన్నెపల్లి నుండి సారలమ్మను తీసుకురావడంతో జాతర మొదలవుతుంది. సారలమ్మ గద్దెపైకి రాకముందే కన్నాయిగూడెం మండలం కొండాయి నుండి గోవిందరాజుని, గంగారం మండలం పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజుని అటవీ మార్గం మీదుగా
కాలినడకన మేడారం తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. రెండో రోజు సాయంత్రం వడ్డెలు చిలుకల గుట్టపైకి వెళ్ళి కుంకుమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకువచ్చి మేడారం గద్దెపై ప్రతిష్ఠిస్తారు. సమ్మక్క రాకతో మేడారం పరిసరాలు శివసత్తుల సిగాలతో ఆధ్యాత్మికతను సంతరించుకుంటాయి. ఇక మూడో రోజు గద్దెలపై సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఉంటారు. గద్దెలపై ఇద్దరు తల్లులు కొలువు తీరి ఉండడంతో ఆ రోజు భక్తులు భారీగా తరలి వస్తారు. ఇక నాలుగో రోజు సమ్మక్కను చిలుకల గుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజుని కొండాయికి, పగిడిద్దరాజుని పూనుగొండ్లకు కాలినడకన తీసుకెళ్తారు. దేవతలు మళ్ళీ వనప్రవేశం చేయటంతో జాతర ముగుస్తుంది. ఇంత అద్భుతమైన జాతరని కనులారా చూసి ఆ సమ్మక్క, సారలమ్మ ఆశీర్వాదాల కోసం కొన్ని లక్షల మంది మేడారం జాతరకు తరలి వస్తారు. ఆ ఇద్దరమ్మల ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుందాం.